ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 60 స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో కనిపిస్తూ ఉంది. మరొక 7 నుంచి 10 స్థానాల్లో మాత్రమే వైసీపీ ముందంజలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే 13 స్థానాల్లో అంటే ఎంపీ స్థానాల్లో 13 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉంటే 2-3 చోట్ల మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క చోట అంటే పులివెందుల్లో మాత్రం కాంగ్రెస్ అంటే షర్మిల గారు కొంత ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఓవరాల్గా చూసినప్పుడు మనకి ఇప్పటి వరకు పూర్తయినటువంటి రౌండ్స్ అన్ని చెక్ చేస్తే టీడీపీఏ ఆధిక్యంలో చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు. ఒక్కసారి ఆయన ఏం చెప్తారో చూద్దాం. శివశంకర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా అనిపిస్తున్నాయండి వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తుంటే? టీడీపీ చాలా చోట్ల ముందంజలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అమ్మా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కూటమి విజయం సాధిస్తుంది అన్నటువంటి మా నమ్మకం, విశ్వాసం నిజమయ్యే పరిస్థితి దగ్గరలోనే ఉంది. కొన్ని గంటల్లోనే అది రుజువు కాబడుతుంది. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు, ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుత అధికార పార్టీ తాలూకా పాలనా తీరుతో విసిగిపోయి, సో ఓటు అనే ఆయుధం ద్వారా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అన్న నిర్ణయానికి ఈ రాష్ట్ర ప్రజలు రావడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు ఈ రిజల్ట్స్, ఈ పరిణామాలు మన ముందుకు వస్తున్నాయి. ఎస్, మొత్తానికి జనసేన నేత అయినటువంటి అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో చాలా లీడింగ్లో కనిపిస్తున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మొత్తం జనసైనికులందరూ కూడా ఎలా అనుకుంటున్నారు? ఏమనిపిస్తోంది మీ అందరికీ? అంటే పిఠాపురం నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారన్నటువంటి పూర్తి విశ్వాసం అందరిలో ఉందాం. కాబట్టి 1-2 రౌండ్లో ఆధిక్యతని మేము పెద్ద పరిగణలోకి తీసుకోవట్లేదు. అలాగే మిగతా స్థానాల్లో జనసేన ఆధిక్యం కొనసాగడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఖచ్చితంగా మేము అనుకున్నట్టు 21కి 21 సీట్లు కూడా విజయం సాధించి అసెంబ్లీలో జనసేన అడుగు పెడుతుంది అన్నటువంటి మా విశ్వాసం ఏదైతే ఉందో, నమ్మకం ఏదైతే ఉందో అది నెరవేరుతుందని చెప్పగలుగుతున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాము మొత్తం, ఎందుకంటే చాలా చోట్ల అసెంబ్లీ స్థానాలకు జరిగాయి, అలాగే దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలకు జరిగాయి పోటీలు. సో ఇక్కడ అంటే మన తెలంగాణ వరకు తీసుకున్నప్పుడు 8+8 ప్లేసెస్లోనేమో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంటే మరో 8 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 250 స్థానాల్లో ఎన్డీఏ అంటే బీజేపీ కూటమి కనిపిస్తూ ఉంటే 180 స్థానాల వరకు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇండియా కూటమి లీడింగ్లో కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తుంటే ఏదైతే మొదటి 6 రౌండ్లు కంటిన్యూస్గా ఏదైతే ఆధిక్యంలో వస్తూ ఉంటుందో వాటికే తర్వాత రౌండ్స్ అన్నీ కూడా ఆధిక్యం కనిపించేటువంటి పరిస్థితి. చాలా కొన్ని చోట్ల మాత్రమే ఆ ఆధిక్యం తగ్గుతూ వేరే వాళ్ళకి మారే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏపీలో మొత్తాన్ని ఇన్ని రోజులుగా ఎవరైతే ఎంత బీపీ పెంచేసుకొని మొత్తం హడావుడిగా ఏం జరుగుతుందని చెప్పేసి రోజు వెయిట్ చేశారు ఉత్కంఠగా, ఆ ఉత్కంఠకి తెర పడుతోందని చెప్పాలి ఒక రకంగా. మరొక 1-2 గంటల్లోనే పూర్తి స్థాయిలో ఎవరికి మెజారిటీ ఉంది, ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారు అని ప్రజల తీర్పు రాబోతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే 60 స్థానాలకు పైబడి టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. కేవలం 10 స్థానాల లోపు మాత్రమే వైసీపీ ఆధిక్యత కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అలాగే పార్లమెంటు స్థానాలకు కూడా దాదాపు 13 స్థానాల్లో టీడీపీ కూటమి ఆధిక్యంలో కనిపిస్తూ ఉంటే కేవలం 2-3 స్థానాల్లో మాత్రమే వైసీపీ ముందంజలో ఉందని చెప్పాలి. మరి కొద్దిసేపట్లోనే మరింత సమాచారం, ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారాన్ని సుమన్ టీవీ అందిస్తూ ఉంటుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.